నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు జాతీయ స్థాయిలో అదరగొడతామని బీఆర్ఎస్ నేతలు తొడలు కొట్టారు. కానీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి తలకిందులైంది. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా ఆఫీసులు తెరచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని బీరాలు పలికిన గులాబీ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో తెరిచిన పార్టీ ఆఫీసులను మూసేసుకునే పరిస్థితికి దిగజారింది. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ షట్టర్ క్లోజ్ అయింది. తాజాగా మరో స్టేట్లో కూడా పార్టీ ఆఫీసులకు తాళాలు వేస్తోంది. తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. రాష్ట్ర రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు. ఇందులో భాగంగానే పార్టీ పేరులో తెలంగాణ అనే సెంటిమెంట్ ను సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అటు ఏపీలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు. ఈ 2 చోట్ల సత్తా చాటితే జాతీయ స్థాయిలో కూడా చక్రాలు తిప్పొచ్చని భావించారు. ఇదే ఉత్సాహంలో కర్ణాటక ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే కథనాలొచ్చినా చివరి నిమిషంలో విత్డ్రా అయ్యారు. అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారినప్పటి నుండి కేసీఆర్ కు తెలంగాణపై ఆ సెంటిమెంట్ ప్రజల్లో తగ్గిందనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలవడంతో కేసీఆర్ కలలు కరిగిపోయాయి. దీంతో ఫెడరల్ ఫ్రంట్ మరుగున పడింది. దీంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిష్క్రమణతో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ తన షట్టర్లను మూసేసింది. ఇదే సమయంలో తాజాగా మహారాష్ట్రలో కూడా దుకాణం మూసేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, 2024 లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో మహారాష్ట్రలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని సమాచారం. తాజా పరిణామాలతో వారంతా బీజేపీ, కాంగ్రెస్, శివసేనల్లో చేరిపోయారని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే అవకాశాలున్నాయని ఆ దిశగా పరిశీలిస్తున్నారని అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై గులాబీ నేతల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. మరి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారుతుందా? లోక్సభ ఎన్నికల నాటికి పేరు మార్చుకుంటుందా అన్నది వేచి చూడాలి.